రీసెంట్ గా నాకు ఒక కమెంట్ వచ్చింది అనమాట, ముద్దపప్పు ఆవకాయ నెయ్యి ఉంటే పర్ఫెక్ట్ కాంబినేషన్ అని. 100% కరెక్ట్. కాకపోతే కొంచెం చేంజ్ చేసేద్దామా. పప్పు ఎలా చేయాలో నాకు తెలిసి అందరికీ తెలుసండి, పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయనక్కర్లేదు. కానీ పప్పులోకి మనం పెట్టుకున్న ఆవకాయ కలిపి కుక్ చేస్తే పప్పు నీట్ గా కడిగేసుకుని దాంట్లో 2 టొమాటోలు, 2 మిరపకాయలు, కొంచెం జీలకర్ర, 2 వెల్లుల్లిపాయ, దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకుని ఆవకాయ కలిపేసుకుని కుక్ చేసుకోవాలి. జనరల్ గా ముద్దపప్పు అంటే మనం ఆవకాయ నంచుకొని తింటాం కదా, ఇక్కడ ఏంటి మరి మనం ఆల్రెడీ ఆవకాయ పప్పులో కలుపుతున్నాం కాబట్టి చికెన్ పక్కన నంచుకుందాం. వేడి బాస్మతి రైస్, దాంట్లో మనం చేసుకునే పప్పు, నెయ్యి, చికెన్. ఆహా, మీరు అడిగినట్టే నేను ముద్దపప్పు చేశానండి, బట్ కొంచెం చేంజ్. మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి. చికెన్ ని బాగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత 10 to 15 మినిట్స్ మనం ఎయిర్ ఫ్రైయర్ లో పెట్టేసుకోవాలి. ఎక్కువ పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని ఒక చికెన్ ముక్క పెట్టుకొని తింటే ఆహా ఎంత టేస్టీగా అనిపించింది అంటే అల్లాడిపోయిందండి నిజంగా. మీరైతే డెఫినెట్ గా ట్రై చేయండి. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను, నాకైతే చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ అండి ఎవరైతే ఈ వంటకాన్ని పెట్టారో. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వెళ్లే ముందు ఒకసారి